ఏంటి మచ్చా న్యూ లైఫ్ ఎలా ఉంది? అరే నువ్వు నీవన్నీ కావాలని అడుగుతుంటావు కదరా. అంటే ఇప్పుడు నేను నీ ప్రాబ్లం చూసి ఎంజాయ్ చేసేంత సైకోగాన్లా కనిపిస్తున్నాను రా నీకు? ఫస్ట్ డేనే ఫ్లాట్కి లాగేసుకుని వెళ్ళిపోయిన మచ్చా అది. రాత్రి నిద్రపోయేటప్పుడు రాడ్ ఇచ్చుకొని మొహం పచ్చడి పచ్చడి చేసేస్తానందిరా. రే ఎందుకు అంత భయపడుతున్నావు? ఆ యదవగాడికి ఎందుకు ఇప్పుడు నానా పెండ చేస్తాడు? ఎవరిని ప్రాబ్లం చేసేది వాళ్ళ సంగతి ఇట్లా నేను చూసుకుంటా. వాళ్ళేరా ప్రాబ్లం. మెయిన్ గా 5 డ్రెస్ ఉంచునా అవయ్యాలనా? చెప్పాల్సిన మ్యాటర్ ఏం లేదు. అర్జెంట్ గా మీరు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోకపోతే మేము ఒకళ్ళ పైన యాసిడ్ పోస్తావా? నువ్వు మా రవిగానే కొడతావు కదా, మా గ్యాంగ్ ఫోన్ చేసి ఉండు. గాళ్ళంతా ఎవరో ఎంత డేంజరో ఎరికేనా? వీళ్ళంతా నువ్వు ఇంత మందిని పరిచయం చేసినావు కాబట్టి నేను ఒక్కరిని పరిచయం చేస్తాను. ఎవరిని పరిచయం చేస్తావు? మా బాబాయ్ పంజాగుట్ట సిఐ. అరే ఆగండ్రా. మళ్ళేమైందక్క? మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయని. రేయ్ సారీ రా, అసలు రవిగాడు అలా చేస్తాడు అనుకోలేదురా. నేను నీకు ముందే చెప్పానా? నువ్వే మాట అనుకుంటా. రవిగాడు పెద్ద తోపులాగా వాడికి ఫోన్ చేసి మరీ పిలిచావు. ఇప్పుడు చూడు అమ్మాయిల ముందు పరుగు మొత్తం పోయింది. ఛా రేయ్ నిజంగా సారీ రా. సరేరా ఏదోట్లే, బాయ్ ఉంటా. ఓకేరా. రే మామా కొంచెం జాగ్రత్తగా ఉండరా. ఎందుకురా? అంటే ఇప్పుడు రవిగాన్ని పిలిచి చేసిన పెంట, సో దానివల్ల నీ మీద రివెంజ్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో అని. అరే ఎందుకురా అలా భయపెడుతున్నావు? రే భయపడ్డాం కాదు మామా, జస్ట్ జాగ్రత్త చెప్తున్నా అంతే. టేక్ కేర్ మామా. భయపడుతున్నావు మామా? నేను భయపడతారా? ఊరుకో. అయినా అమ్మాయిలకి నేను భయపడతారా? తెలుసు మామా నాకు, నువ్వు ముందే చాలా ధైర్యవంతుడివి తెలుసు నాకు. సరేనా, కలుద్దాం. మళ్ళా జాగ్రత్త. ఓకే జాగ్రత్త. బాగానే కవర్ చేస్తున్నాడు ఎదవా. ఎల్లక తీరింది నా కొడుక్కి. మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయని. ఈ దయ్యాలు ఏం చేసినా చేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. మా దేవుడా నువ్వే నన్ను కాపాడాలి స్వామి. ఓకే. దమ్ మసాలా బిర్యానీ, ఎర్ర కారం, అరకోడి. ఏంట్రా ఒక్కొక్కతో ఒక హిడింపులాగుంది. అమ్మో కిటికాడు చెప్పినట్టు నాకు ఈరోజు మూడినట్లేనా? అమ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అయినా నువ్వేంట్రా మరి ఇంత పిరికోడ్లా భయపడుతున్నావు చండలంగా? చిచే అసలు అమ్మాయిలకి ఎవడన్నా భయపడతాడా? ఇదిగో టర్కే ఆగే జీత్ హే. ఏం భయపడకు, మనం వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం, వంట చేసుకొని ఫుల్గా తిందాం. ఏ హిడింబి ఏం పీకుద్దో చూస్తా నేను కూడా. ఏ మేరా జహా మేరా దిల్ మేరా. అమ్మో ఏంటి ఖాళీగానే పెట్టారు? బ్రెయిన్లెస్ ఫెలోస్. చేసే ఫస్ట్ ప్లాన్ సక్సెస్. దొంగ మొక్కలారా, దొంగ మొక్కలారా. నేను చెప్పొచ్చేయండి ఓకేనా? ఎంత మొహాలు బాగా కాలినట్టుంది. చూడే వాడేదో చేస్తున్నాడు. ఏ సిరి నువ్వు ఎలవేసారి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్న. క్యా ఇదంతా ఉంది కదే. ఎల్లు కానీ నీ అమ్మ పక్కతానా.
పిశాచి మొహాలు బెదిరించేస్తున్నాయి. అయిపోయిందా? ఎస్. నువ్వు వెళ్ళి వాడు వంట ఎలాగైనా చెడగొట్టే పోవే పో. ఇప్పుడు చూద్దాం వాడి పని కథం ఇంకా. ఓహో చెప్పి ఓ ఓకే. ఓ సో యూ షుడ్ డూ దిస్ అండ్ పుట్ సాల్ట్ అండ్ పెప్పర్. ఓకే ఓకే. మాడిపోతుంది. జోక్. యాతవ మొహం వేసుకొని సెట్ సక్సెస్. ఎస్. సరిపోయింది వీడికి. నువ్వు వెళ్తావా? డన్. ఇప్పుడు ఉంటది సినిమా. ఎవరు తిట్టరము? ఏంటట చూస్తుంది? తినేస్తావేంటే? అమ్మో ఏంటి ఇట్ట తగులుకున్నారు? ప్రశాంతం వంట కూడా చేసుకున్నారా? నాన్నడు అమ్మా నాన్నడు లేదు సెక్స్ అప్పీలు. స్మెల్ బాగుంది. శివగాడ మజాకా తిందాం. కొబ్బరి చెప్పి చూసిన కోతిలో చూస్తున్నాయిటివి కావాలా? ఓ మర్చిపోయా, మీరు ఫుడ్ తింటారు కదా, మనుషులు ఎక్కువ తింటారు. పిశాచాలారం. చూడే తింటున్నాడు. తేడాగుంది. చచ్చాడే. మా ఏ కలిపి చచ్చారు పిశాచాలు? ఇక్కడ పెట్టా సరైన టైం కనిపిదా? చార్జర్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ లేదు. చార్జర్ ఏం కులుకుతున్నావే? నీ కులుకు తగలయ్యా. సిగ్గుపడికే చచ్చిపోవాలనిపిస్తుంది బాబోయ్. మాకెందుకుతో చార్జరు? ఛార్జింగ్ పెట్టడం, బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేయడం అంతేగా. సో పని పాటలు ఉండవు వీటికి. ఆ ఫోన్ వెళ్ళిపోతే పీడ వెళ్ళిపోతుంది. ఎత్తవా పని పాటలేదు పేపర్స్ మొహాలకి. సోది ఒక బాస్ గడ వర్క్తో దొబ్బుతుంటే ఒక ఇవి దొబ్బుతుండే పాటలు. అమ్మ గోల మీ అంకమ్మ. ఎవరే మీరు? అట్టకెత్తుతున్నారేంటే? అబ్బా ఈ రవిగాడు కిట్టిగాడు చేసిన పనికి ఈ పిశాచాలు నన్ను తగులుకున్నాయి. ఏం వెంట పడతాయి ఏవో ఇవి. ఇల్లు అనుకున్నారా పప్పు అనుకున్నారా? హలో హలో అమ్మా వినిపిస్తుందా? హలో 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 ఒక నిమిషం లైన్ లో ఉండు. అట్టగా లైన్ లో ఉండు. లైన్ లో ఉండు. ఆగు. సరే నాన్న. నీ చిరకోసం మొహాలరా. మేము తిన్నాం కానీ నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను నాన్న. ఓ విషయమా? ఏంటది? ఏం లేదురా నాన్న. నాన్న నీకు పెళ్లి సంబంధం చూశారు. పిల్లయితే చాలా బాగుందిరా. అనుకున్నా ఈ విషయం తెస్తావని అనుకున్నా నేను.
అయినా ఎందుకు మమ్మీ ఎప్పుడు చూడు పెళ్లి 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 అని సాగుడుతూ ఉంటావు? లాస్ట్ టైం చెప్పాక నాకు ఇంట్రెస్ట్ లేదని, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ విషయం? అది కాదురా, నేనైతే అమ్మాయి ఫోటో చూసాను, నాకైతే చాలా బాగా నచ్చిందిరా. చాలా పద్ధతి అనుకోని అమ్మాయి అంటరా. ఒక్కసారి చూడరా, నీకు నచ్చితేనే చేసుకుంది కానీ నా కోసం నాన్న. బాగా చెప్తావు ఇట్లాంటి మాటలన్నీ, నా కోసం నీ కోసం ఆయన కోసం ఈయన కోసం అని. ప్లీజ్ రా నాన్న. సర్లే పంపు ఫొటోస్ చూస్తా. సరే, నాన్న ఫోన్ నుంచి పంపిస్తాను చూడైతే. సరే ఓకే సంజయ్. అమ్మ చేసుకునేదాకా వదిలేలాగలేరు వీళ్ళు. ఏనీ అమ్మ కుదేలు దీన్ని. ఇదా? హే ఇక్కడ సుబ్బలక్ష్మి లాగా ఉంది, అక్కడే డిస్కో షాతి లాగా డాన్స్ చేస్తుంది. ఎవరు కాల్ చేసేది? డాడీ కాల్. హలో, చెప్పండి నాన్నగారండి. ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? గుడికి వెళ్దామని ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను నాన్నగారండి. అమ్మమ్మమ్మ, నా బంగారమే, అన్ని నీకు మా అమ్మ బుద్ధులే వచ్చేసాయి. అందుకే నీకు మంచి సంబంధం వచ్చింది తల్లి. అబ్బాయి బాగున్నాడు, మంచి జాబ్ ఉంది, మంచి గుణవంతుడు, మంచి శాలరీ కూడా ఉంది తల్లి. ఫోటో పంపిస్తాను, ఒకసారి చూసి ఫోన్ చేయరా తల్లి. నీకు గా నచ్చిందంటే మాట్లాడేస్తాను, సరేనా? అలాగే నాన్నగారండి. ఏమైంది? మా నాన్నగారు నాకు పెళ్లి సంబంధం చూశారు. అబ్బాయి చాలా మంచివాడంట, గుణవంతుడంట, బాగా సెటిల్ అయిన వాడంట, మంచి జాబ్ ఉందంట. ఫొటోస్ పంపుతానన్నారు. యా ఇట్స్ మీ. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత మోసం ఎంత మోసం అసలు. యు సీ దిస్ గర్ల్ హియర్, ఈ ఫోటోలో ఉన్న దానికి నీ రియల్ బిహేవియర్ కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? అది కాదండి, బేసిక్ గా నేను మంచిదాన్నేనండి. కాకపోతే వీళ్ళ వల్ల ఇలా అయ్యానండి. ఓ వావ్, అయ్యప్ప స్వామి సాక్షిగా షీ డిడ్ ఏ పర్ఫార్మెన్స్ గురుగారు. క్లాప్స్ 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 క్లాప్స్. ఆపుతావా నీ నాటకాలు? నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంత యాక్టింగ్ చేస్తున్నావు చూడు, నువ్వు మామూలు మహానటివి కాదమ్మా. అబ్బో, అయినా నీ యాక్టింగ్ నమ్మడానికి నేనేమన్నా నీ బాబుని అనుకున్నావా? ఏయ్, మంచిగా మాట్లాడు. మా నాన్న అన్నావనుకో బాగోదు. భయస్తుంది. అయినా నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టుంటావు. నువ్వు ఉంటావమ్మా, నువ్వు ఉంటావు, ఎందుకుంటావు? కానీ నేను కట్టుకునేవాడే సంఖ నాకిపోతాడు. అది వాడి కర్మ. పెద్ద ప్లానింగే. ఇప్పుడు నా ప్లానింగ్ ఎట్లా ఉంటుందో చూపినా మీకు. వెయిట్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు బా ఏం పోజ్ ఇచ్చావమ్మా. దామోహన్ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడు. ఈ ఫోటోలు ఏడే కనిపిస్తున్నాయా? ఈ ఫోటోలు కనుక నేను ఈ బాబుకి వాట్సాప్ చేశాను అనుకో, ఏమవుద్దో తెలుసా? పాపం ఆ అమాయకపు తండ్రికి కూడా నిజం తెలిసిపోతుంది. లేకపోతే నీ బాబు దేశంతా తిరుక్కుంటూ నా కూతురు పద్ధతికి పరికిరి కట్టినట్లుంటుంది అని ఎవడికి పడితే అడిగి చెప్పి పెళ్లి కొడుకుని ఎదుగుతున్నాడు అక్కడ. పాపం పిచ్చి ఫాదర్. అంత పని చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావు అమ్మా, మహానటి, నీకు పెద్ద దండం తల్లి. మీరేమైనా అనండి కానీ అవి మాత్రం మా నాన్నగారికి పంపకండి. ఓహో అట్నా? మీరేం చెప్పినా చేస్తానండి. ఏంటి ఏం చెప్పినా చేస్తావా? చేస్తానండి. ఏం చెప్పినా చేస్తా అంటావు మరి. చేస్తానండి. ఓకే, ఏం చేస్తావు? ఒళ్ళు పులిసిపోవాలి మొహాలకి.
అయితే నువ్వు నీ తొట్టిgang అంతా కలిసి నాకు మంచిగా ఫుడ్ వండి పెట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేయండి. అప్పుడు ఆలోచిస్తాం మన డీల్ గురించి. ఓకే? ఏంటి నో. ఏంటే చెప్పండి. ఓకే అండి. ఏడమా వినిపిలా? హే, ఓకే అండి. నేనైతే అసలు దీనికి ఒప్పుకోనే. మరి చూస్తారే ఎలాండే ఇలా చేసింది ఏంటి? అబ్బా ఇలా బుక్ అయ్యామంటే. ఇప్పుడు ఏంటి డాన్సులు? ఇప్పుడు ఏంటి జింకిచిక అంట? ఏమనుకోకండి ప్లీజ్. మా నాన్న గాని ఆ ఫొటోస్ చూశాడంటే నన్ను జన్మలో హైదరాబాద్ రానివ్వడు. సర్లేవే నీకోసమేగా. ఏం పులిహోరా? ఇంకా బిర్యానీ చేస్తారనుకున్నా నేను. మాస్టర్ షెఫ్ లాగా నలుగురు వెళ్ళారు కదా కిచెన్లోకి. వెళ్ళి కలిపింది పులిహోరా? సిగ్గుండాలి మొహాలు చూడు మొహాలు. సర్లే ఏదో ఒకటి తిందాం. బాగానే కలిపారు. టేస్ట్ బాగుంది. ఏంటి చూస్తున్నారు? ఇంకా లగేజండి. మరి నా పిక్స్ డిలీట్ చేయలేదు? ఎడమా నీ పిక్సా? నీ పిక్సే నా దగ్గర చాలా సేఫ్గా ఉన్నాయన్నమాట. ఓకేనా? నువ్వేం కంగారు పడకు. గో. అది కాదు, మీరు చెప్పేవని చేశాం కదా. ఏంటి అడుగుతున్నావు ఏంటి? అయితే ఇప్పుడు ఒకటి చెప్తే అది కూడా చేయండి. నేను కళ్ళు మూసి తెరిచే లోపు నా ముందు ఎవరు ఉండకూడదు. నేను జస్ట్ 3 కౌంట్ చేస్తా. ఓకే? 1 2 3. అట్టు ఉంటుంది మనతో. శివగడ మజాక షేక్ ఆడిస్తా. అందరు పోయిన ఇది పోదు నా ప్రాణానికి. కొంచెం చంపేస్తాను నన్ను. నోదృష్టపోంది. నన్నే ఆడుకుంటారా? ఇప్పుడేం చూసావే? రేపు ఎల్లుండి వీకెండ్, అప్పుడు చూపిస్తా నీకు అసలు సిసలైన బొమ్మ. మామూలుగా ఉండదు. వెయిట్ అండ్ వాచ్.